మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ప్రొద్దుటూరు ఇన్సిడెంట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము. అబ్బాయి తల్లిని చంపిన విషయం అసలు ఎంత దారుణం అంటే, బీటెక్ చేసి 4 years అవుతుంది, జాబ్ లేదు, జాబ్ ట్రయల్స్ లో హైదరాబాద్ లో ఉంటున్నాడు. సడన్ గా వెళ్ళడము, వాళ్ళ అమ్మ అడగడము ఎందుకు వచ్చావురా అనేసి అంటూ ఫ్రస్ట్రేట్ అవ్వడము. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోలీసు వాళ్ళు విచారణలో అబ్బాయి చెప్పేది ఏంటంటే సరిగా ఆన్సర్ సరిగ్గా చెప్పట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు ఇన్సిడెంట్కి అబ్బాయి చెప్పే మాటలకి. కొంతమంది ఏమో మెంటల్ కండిషన్ బాగాలేదు అంటున్నారు. మెంటల్ కండిషన్ బాగోలేకపోతే తండ్రిని డోర్ పెట్టడము, కిచెన్లోకి వెళ్ళి తీయడము, బయటకు లాక్ రావడము. ఇప్పుడు ఏంటంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు దేవుడితో రిలేషన్ ఉంది, మా అమ్మ నమ్మలేదు నేను చెప్తుంటే, మా అమ్మని అందుకే దేవుడి దగ్గరికి పంపించానని ఇలాంటి చెప్పడం. అంటే ఒకసారి మీరు కూడా ఆల్రెడీ ఈ న్యూస్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకసారి నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అంటే అది నాకేం కరెక్ట్గా అనిపించట్లేదు. కానీ వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారంటే, మేము డాక్టర్కి చూపించాము, కొన్ని మెడిసిన్స్ కూడా వాడాము అని కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళు తిక్కగా ఆయన ప్రవర్తిస్తుంటే తీసుకెళ్లారేమో, కానీ నిజంగా మెంటల్ కండిషన్ పాడైపోవడం అనేది ఏమి కనిపించట్లేదు. చాలా స్టడీగా ఉన్నాడు అబ్బాయి, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాడు, మంచి డ్రెస్అప్ అయ్యాడు, తను ఏం చేయాలనుకున్నాడో చక్కగా చేస్తున్నాడు. తండ్రి ఎవరో తెలుసు, తల్లి ఎవరో తెలుసు, మరి ఉన్న దగ్గర నుంచి ఊరికి రావటం తెలిసింది. మరి డబ్బు ఎందుకు? మతిస్థిమితో సరిగ్గా లేనివాడికి డబ్బు ఎందుకు? అసలు ఆ డబ్బు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళకి కేసు ఎంక్వైరీ మొదలు పెడితే అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎవరితో ఉంటున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళు కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతని అలవాట్లు ఏంటి, అసలు అక్కడ ఏం చేస్తున్నాడు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు అని మనకు ఒక పక్కన చెప్తున్నారు. నవీన గారు, ఉద్యోగం ప్రయత్నం చేస్తే 1 సంవత్సరం చేస్తే రాదండి. ఎందుకు రాలేదు? అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు రావటం కొంచెం కష్టమేమో అనుకుందాం, అప్పుడు ఎందుకు రాలేదు మరి తెలియాలి వాళ్ళకి. అంటే సరి అయిన ప్రయత్నాలు చేయలేదో చేశాను అంటున్నాడు. అంటే మనసు పెట్టి గట్టిగా నువ్వు ఒక ఇదిగా చేసుకుంటే ఎవరికైనా ఎందుకు రావట్లేదు? అందరికీ వస్తున్నాయి కదా. మరి అతను ఉద్యోగం లేదు, డబ్బులు కావాలి మెయింటెనెన్స్కి. ఎంత డబ్బు కావాలి, దేనికి కావాలి, అసలు నీ అలవాట్లు ఏంటి, ఇవన్నీ తల్లిదండ్రులు కనుక్కున్నారా? కనుక్కునే ఉంటారు పోని. అందుకనే తల్లి నేను ఇవ్వను డబ్బులు, ఎందుకు ఇన్ని డబ్బులు అని అంటుంది. అంటున్నప్పుడు కొడుకు ఈ రకంగా కొంచెం పాడవుతున్నాడు అని తెలిసినప్పుడు మరి వాళ్ళు ఎందుకు గట్టి నిర్ణయం తీసుకుని గట్టిగా ఏదన్నా ఒకటి ఎందుకు చేయలేదు? ఆ అబ్బాయికి ఇలా ఉన్నాడు, వీడి కోసం ఏమన్నా చెయ్యాలి, కోసం అంటే ఇతనికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ దగ్గరలోనే ఏదన్నా జాబ్ చూపించాలి, లేదా కొన్నాళ్ళు ఏదన్నా ఒక కోర్సులో పెడదాము, ఇలాంటి ఆలోచనలు ఏమైనా చేశారా? తెలియదు, అసలు మనకి ఏమీ తెలియలేదు. అయితే అతనేమో ఎందుకు నువ్వు చంపేవరా నాయన అంటే, నేను దేవుడిని అని చెప్తే మా అమ్మ నమ్మట్లేదు అందుకని చంపేశాను. దేవుడు ఎక్కడన్నా చంపుతాడా? ఇప్పుడు తల్లే దైవ స్వరూపం అంటారు కదా. నువ్వు దేవుడివే. దేవుడు కూడా ఒక స్త్రీకి పుట్టినవాడే, తల్లి ఉంటుంది దేవుడికి కూడా. ఉన్నప్పుడు మరి నువ్వు దేవుడు అయినప్పుడు నీ తల్లిని నువ్వు ఎలా చంపగలిగావు? దేవుడి రూపంలో ఎలా చంపావు? ఏంటంటే చేసిన పని వల్ల అతనికి కొంచెం సేపు మైండ్ అప్సెట్ అవుతుంది. ఇప్పుడు కావాలని చేశాడా, అనుకోకుండా చేశాడా అనేది అప్రస్తుతం. ఇప్పుడు ఇంటెన్షన్గానే వచ్చావు, అక్కడి నుంచి ఆవేశంగా వచ్చావు, హైదరాబాద్ నుంచి వచ్చి రాగానే నువ్వు ఈ పని చేసావు. తండ్రి పొద్దున్నే స్నానం చేస్తుంటే నువ్వు ఆ తలుపు పెట్టేయాల్సిన పనేముంది? తండ్రి అరుస్తున్నా నువ్వు ఎందుకు తీయట్లేదు? ఇక్కడ తల్లినేమో అటు తిరిగి ఉన్న తల్లిని చంపావు, చంపినోడివి మళ్ళీ లాక్కొచ్చి బయటపడేసావు, మళ్ళీ టీవీ చూస్తున్నావు. అంటే ఏంటి? నీకు ప్రతీకారం ఆ రేంజ్లో నువ్వు కోరుకుంటుంది నీ మనసు. కాబట్టి ఆ ప్రతీకారం కోసం నువ్వు ఖచ్చితంగా చంపేయాల్సిందే, దీన్ని అంత చూడాల్సిందే కసిగా చేసేసావు. నువ్వు నీ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం కాదది. నువ్వు చక్కగా పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తున్నావు. అలాంటప్పుడు కండిషన్ సరిగ్గా లేకపోవడం ఏంటి? అంతా బాగానే ఉండుంటుంది. కాకపోతే ఆ చంపేసిన తర్వాత కొంచెం చల్లారుతుంది. చల్లారినప్పుడు కొంచెం భయం అనేది వేస్తుంది. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తలా తోక లేకుండా 4-3 మాటలు మాట్లాడటం అనేది క్రిమినల్కి సహజమే. అది పోలీసులు అడ్డదిడ్డంగా క్వశ్చన్స్ వేస్తారు కదా వాడిని ఇరికించే పద్ధతిలో. అప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ తండ్రి కూడా తలకొరివి పెట్టడానికి పిల్లాడిని పంపించండి అంటే ఇటువంటి వాడితో తలకొరివి పెట్టించుకుంటాడు, ఆత్మ శాంతించనే అవ్వదు, శాంతించదు అసలు. ఆయనని అసలు ఎలా ఒప్పుకున్నాడు? కానీ
ఎవరికైనా సరే భార్య పోయిన ప్రతి మగాడు ఇమ్మీడియట్గా ఆలోచించే ఆలోచన ఇదే. ఇది కూడా అనుకోండి పోనీ, మిగతా కార్యక్రమాలతో పాటు ఇది కూడా ఆలోచిస్తాడు. తలకొరువు పెట్టేస్తే నేను ఒంటరిని అయిపోతాను, రేపు నన్ను ఎవరు చూస్తారు, నేను ఇంకో పెళ్లి చేసుకోవాల్సి వస్తే కుదరదు అంటే తలకొరువు పెడితే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు శాస్త్ర ప్రకారం. అందుకని చాలామంది తలకొరువు పెట్టరు. అందుకని చెప్పి ఈ అబ్బాయిని రప్పించండి అని ఉంటాడా? లేకపోతే ఒక్కగానొక్క కొడుకు కదా, ఆ కొడుకుతో తలకొరువు పెట్టించాలి కదా అని సాంప్రదాయానికి విలువిచ్చాడా ఏంటనేది ఆయనకే తెలియదు. రెండు విధాలా తప్పే. సరే నా జీవితం ఏంటి రేపొద్దున అని అనుకుంటే తర్వాత ఆలోచించుకోవాలి. మరి దాన్ని మనం తప్పు పట్టలేం. కాబట్టి ఆయన ఆ విధంగా పిల్లాన్ని పంపించండి అంటాం కూడా ఎవరు హర్షించలేదు. అటువంటి దుర్మార్గుడితో పెట్టిస్తే తలకొరివి ఆవిడ ఆత్మ శాంతించదు, అసలు వాడికి అర్హత లేదు అసలు. సో కాబట్టి అతన్ని అందరూ కోరుకునే కామెంట్స్లో కూడా ఏంటంటే వాడిని ఎన్కౌంటర్ చేసి పారేయండి, వాడిని అసలు బయటికి రానియకుండా చేయండి, ఇలాంటి దుర్మార్గుడు అని అంటున్నారు. ఇలాంటి వాడిని ఒక సైకో అనుకోండి, మానసిక స్థితి సరిగ్గా లేదనుకోండి, ఒక దుర్మార్గుడే అనుకోండి, మనసు లేని ఎవరన్నా అనుకోండి, వాడు బయటకు వస్తే మాత్రం ఇంకా అనేక విధాల నష్టం వాటిల్తుంది సమాజానికి. రేపొద్దున ఆడపిల్లలకి గత ఏంటి? ఎక్కడన్నా ఆడపిల్ల మీద కన్నేసి దొరికిన కాడికి ఆ పిల్లని ఏదైనా చేశాడు అనుకోండి, రేపులు చేసి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళకి అసలు బయటకు తీసుకురాకూడదు. నువ్వు దేవుడు అయితే దేవుడిలాగా తపస్సు చేసుకుంటా కూర్చో. పరమశివుడు కూడా విష్ణుమూర్తిని ధ్యానిస్తూ యోగముద్రలో ఉంటాడు. ఆయన భగవంతుడే, ఈయన భగవంతుడే. నువ్వు కూడా జైల్లో ధ్యానం చేసుకుంటూ కూర్చో. నువ్వు భగవంతుడివి కదా, కూర్చో. హాయిగా కూర్చుని వాళ్ళు ముద్దేస్తారో తిని నువ్వు అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చో. ఇంకా అతనికి అదే శిక్ష. ఇప్పుడు అతనికి ఎటువంటి శిక్ష వేస్తారనేది కోర్టు వాళ్ళు నిర్ణయిస్తారు. ఏ శిక్ష అయినా కానీ అతను బయటికి రావడానికి అనేది వీలు లేదు. తండ్రి కూడా నా కొడుకు లేకపోతే నేను ఎలా బ్రతకగలను అని అనుకుంటే అతనికి కూడా గట్టిగా పాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ.